ఈరోజు గ్లాస్ చాట్ చేశానండి. ఎలా చేయాలో చూపిస్తానండి. ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని 3 కప్పులు ఉప్మా రవ్వ వేసుకోవాలి. అందులో కొద్దిగా ఆయిలు, ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలండి. వేసుకొని చపాతీలా కలుపుకొని చపాతీ పిండి ఓ 10 నిమిషాలు పక్కన పెట్టి నానబెట్టాలి. నానిన పిండిని చపాతీలు చేసుకోవాలండి. ఇలా చపాతీలు చేసుకున్న తర్వాత మనకి ఇంట్లో ఉన్న గ్లాసులు ఉంటాయి కదా! టీ గ్లాసులు వాటికి ఆయిల్ అప్లై చేసి చపాతీని 2 ముక్కలుగా కట్ చేసి గ్లాస్‌కి చుట్టాలండి. సేమ్ ఇక్కడ ఎలా చుట్టానో అలా చుట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ముందుగా గ్లాసులను అందులో వేసి కాలనివ్వాలి. చుట్టూ తిప్పాలి. తర్వాత కాలిన తర్వాత వాటిని పక్కన పెట్టుకొని అదే ఆయిల్‌లో కొద్దిగా వేరుశెనగ గుళ్ళు, కొద్దిగా వేపిన శనగపప్పు వేపుకోవాలండి. దాన్ని కూడా బౌల్‌లోకి తీసుకొని ఉల్లిపాయ, టమాటో, కొద్దిగా కారం, ఉప్పు, పసుపు వేసుకోవాలి. చికెన్ మసాలా పౌడర్, ధనియాల పొడి, చాట్ మసాలా, నిమ్మరసం వేసుకొని మొత్తం అంతా కలిపి ముందుగా చేసుకున్న గ్లాసులను చల్లారిన తర్వాత తీసుకొని చాట్ వేసుకోవాలి.